Hello students, welcome to Boardbuster Maths. In this video, we are going to solve first question of exercise 2.1, polynomials. So question ఏంటంటే the graph y equal to p of x are given in figure 2.1 below for some polynomial p of x. Find the number of zeros of p of x in each case. సో మనకి 6 కేసెస్ ఇచ్చారు, అంటే 6 గ్రాఫ్స్ ఇచ్చారు. 6 గ్రాఫ్స్ ఇచ్చి ఈచ్ గ్రాఫ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి పాలినామియల్కి కనిపెట్టమన్నారు. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి అని ఫైండ్ చేయాలంటే ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు మీట్ అవుతుంది ఆ గ్రాఫ్ అని చూస్తే దాన్ని బట్టి మనకి జీరోస్ తెలుస్తాయి. అంటే ఎక్స్ యాక్సిస్ని 1 టైం కట్ చేసిన అప్పుడు 1 జీరో ఉంటుంది, లేదా టచ్ చేసినా కూడా 1 జీరో ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ని టచ్ ఆర్ కట్ చేయాలి. ఎన్నిసార్లు కట్ చేస్తే ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉంటాయి ఆ పాలినామియల్కి. సో ఫస్ట్ కేసులో ఈ గ్రాఫ్ అసలు ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయట్లేదు, కట్ చేయట్లేదు, అసలు చాలా డిస్టెన్స్లో ఉంది ఎక్స్ యాక్సిస్కి. కట్ కూడా చేయట్లేదు, టచ్ కూడా చేయట్లేదు. సో దీనికి 0 జీరోస్ ఉన్నాయి, అంటే దీనికి అసలు ఈ పాలినామియల్కి 0 లేదు. సో సెకండ్ కేసులో ఇక్కడ కట్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ని. సో ఇక్కడ 1 జీరో ఉంటుంది ఈ పాలినామియల్కి. మనం నెగిటివ్లో కూడా కన్సిడర్ చేయాలి. నెగిటివ్లో టచ్ చేసినా కూడా అది జీరోనే అవుతుంది. సో ఇక్కడ మనకి లేదు కాబట్టి పర్లేదు. ఇన్ కేస్ నెగిటివ్లో ఉన్నా కూడా దాన్ని కన్సిడర్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నెగిటివ్లో ఉంది, పాజిటివ్లో 2 టైమ్స్ ఉంది, నెగిటివ్లో 1 టైం ఉంది. సో దీనికి 3 జీరోస్ ఉంటాయి. సో ఇక్కడ నెగిటివ్ యాక్సిస్లో ఒకసారి కట్ చేస్తుంది, పాజిటివ్లో 2 టైమ్స్ కట్ చేస్తుంది. సో టోటల్గా దీనికి 3 జీరోస్ ఉన్నాయి ఈ పాలినామియల్కి. ఈ గ్రాఫ్ బట్టి మనం చెప్తున్నాం. సో ఈ కేసులో నెగిటివ్లోనే 2 టైమ్స్ కట్ చేస్తుంది, నెగిటివ్ యాక్సిస్లోనే. సో దీనికి 2 జీరోస్. పాజిటివ్లో ఏం లేదు, ఉంటే అది కూడా యాడ్ చేయాలి. ఇక్కడ ఈ గ్రాఫ్ చూడండి, ఇక్కడ ఒకసారి, సెకండ్ వన్, థర్డ్, ఫోర్త్, 4 టైమ్స్ ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది. సో దీనికి 4 జీరోస్ ఉంటాయి ఈ పాలినామియల్కి. 4 జీరోస్ అంటే ఆ నెంబర్స్ దగ్గర పాలినామియల్ 0 అవుతుందని. సపోజ్ x² + 2 అలా ఉందనుకోండి, ఎక్స్ వాల్యూ ఎన్నిసార్లు, అంటే ఎన్ని వాల్యూస్కి 0 అయితే దానికి అన్ని జీరోస్ ఉన్నట్టు ఆ పాలినామియల్కి. సో ఈ కేసులో చూడండి, లాస్ట్ వన్, ఇక్కడ ఒకసారి కట్ చేస్తుంది, ఇక్కడ టచ్ చేస్తుంది ఒకసారి, 2, ఇక్కడ కూడా టచ్ చేస్తుంది. సో టోటల్గా 3 జీరోస్ ఈ పాలినామియల్కి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ క్వశ్చన్. సో ఎక్సర్సైజ్ 2.1లో ఇది ఒక క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ వీడియోలో 2.2 సాల్వ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.